సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఎస్విఎస్ మూవీస్ అది దాని ఏమంటారంటే ఎస్విఎస్సి మూవీ అయితే వస్తుందన్నమాట. అది సీతమ్మ ఒకటో సినిమాల చెట్టు మూవీ వస్తుంది. సో దీనికోసం అయితే ఒక బ్యానర్ చేశానండి. సో సింపుల్గా ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అది రిలీజ్ చేస్తున్నారు మార్చి 7న. సో నాకు తెలుసు, కాకపోతే ఒక అతను కూడా చెప్పాడు. సో ఈరోజు ఏంటంటే సో సింపుల్గా చేస్తానండి, సింపుల్గా ఉంటుంది అనమాట. సో సింపుల్గా ఏం చేయాలంటే మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఆపడుతుంది. ఫ్రమ్ గ్యాలరీ తీసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే ఇస్తాను అనమాట. సో ఆ ఇమేజ్ కూడా తీసుకోండి. నెక్స్ట్ తర్వాత మనకి హరిహర వీరమ్మలు నుంచి వస్తున్నాయి, త్వరలోనే వస్తున్నాయి. ఆల్రెడీ నేను ఆ టైటిల్ కూడా తీసుకోవడం జరిగింది. సో త్వరలో వస్తాయి మీకు అవి కూడా, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చూద్దాము. సో తీసుకున్న తర్వాత మనకైతే ఇలా వస్తుందన్నమాట ఇమేజ్ అనేది. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 16:9 తీసుకోండి. మనకేంటంటే మనకి ఈ టైప్ అయితే కావాలి, మనకి ఎక్కువ ఇదే కావాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇది కొంచెం కలర్ లేని మనం తర్వాత చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకుంటున్నాను. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, మరీ ఎక్కువ వద్దు. ఇలా తగ్గించుకున్న తర్వాత శాచురేషన్ వచ్చేసరికి కొంచెం పెంచుకున్నానండి. ఇలా పెంచుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ బటన్ షేప్స్ తీసుకున్నానండి. షేప్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకున్న తర్వాత మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గరగా అయితే ఇలా పెట్టుకోండి. సో నేనైతే ఇలా పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఎఫెక్ట్ లాగా అనమాట. నేనైతే రోడ్డు పిఎన్జీ పెడదాకున్నాను, కానీ రోడ్డు పిఎన్జీ అయితే అక్కడ సెట్ కాలేదు. అందుకని చెప్పి ఇది తీసుకోవడం జరుగుతుందన్నమాట. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కలర్ ఏదో ఒకటి తీసుకోండి. అదే అంటే మరీ వైట్ కాదు, మరీ బ్లాక్ కాదు, మరీ ఇది కాదనమాట. అట్లా తీసుకోండి. తీసుకున్నాక మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది అన్నమాట. సో వచ్చిన తర్వాత దీనికైతే కొంచెం దీని ఏమంటారంటే ఇట్లా ఇది పెట్టుకోండి. సో మనకేంటంటే ఒక ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. మనకేంటంటే ఒక రోడ్డు ఎలా ఉంటుందో ఆ టైప్ అయితే మనం చేసుకోవడం జరిగిందనమాట. చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే నేనైతే మీకు ఇస్తాను, కానీ ఇవన్నీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, లైక్ చేసి ఉండాలి, కామెంట్ చూసి ఉంటే ఖచ్చితంగా అయితే పెడతాను. లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ కామెంట్ పక్క ఉండాలి. మన సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకు బ్రో అంటే మనకు సబ్స్క్రైబర్ కాకుండా వేరే వాళ్ళు తీసుకొని వాటిని వాడేసుకున్నారని చెప్పి నేను ఇలా పెట్టడం అయితే జరిగిందనమాట. తర్వాత వచ్చేసరికి నేనైతే మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు ఫోటో ఉన్నది తీసుకునేది జరిగిందనమాట. తీసుకున్నాక మనకి ఎంతకాలం చూసుకొని దాని దగ్గరకైతే ఇలా పెట్టుకున్నానండి. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్రాప్ చేసుకున్నాను, మనకి ఎక్కువ అనిపిస్తుంది. సో పైన లెంత్ కానీ ఇవన్నీ క్రాప్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా అవుతుంది అనమాట. ఎడిటింగ్ కూడా నీట్గా టైం వేస్ట్ కాకుండా ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఎంతకాలం చూసుకోండి, దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఇట్లా పైకి అనుకున్నానండి. అనుకున్న తర్వాత నేనైతే ఇలా పెట్టుకోవడం జరిగిందనమాట. పెట్టుకున్నాక మనకేంటంటే కొంచెం ఈ విధంగా అయితే కావాలి మనకి. సో మనకేంటంటే ఇది ఎందుకు కావాలంటే మనకి ఇది ఒక రోడ్ పిఎన్జీ అనమాట. పెట్టుకున్నాక మనకి ఎంత అయిపోయినట్టు ఇప్పుడు ఏం చేశానంటే డ్రా మ్యాన్లోకి వెళ్తున్నానండి. పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేసిన తర్వాత మనకైతే ఇలా బ్లాక్ కలర్ అయితే వస్తుంది మన డాట్ అనేది. ఆ డాట్ ఏం చేస్తారంటే ఈ చక్రాలు ఉన్నాయి కింద, మనకి చక్రాలు అనేది ఆ చక్రాల కింద అంటే మనకి ఒక 3D ఎఫెక్ట్ లాగా పెట్టడం కోసం ఇలా చేశాను అనమాట. తీసుకున్న తర్వాత దీని ఒక ముందు చక్రానికి అయితే పెట్టుకున్నాను. తర్వాత దీన్ని దులికే చేసుకొని దీని ఏం చేస్తానంటే ఇలా అనుకున్నానండి. దీన్ని కూడా ఇలా పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. చూసుకోండి. సో నేనైతే ఇలా పెట్టుకోవడం జరిగింది. సో ఇలా పెట్టుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే ఇలా కిందకి అనుకున్నానండి. మనకంటే నేను వచ్చేసినట్టు చూసుకోవచ్చు మీరైతే. సో ఆల్మోస్ట్ అయితే ఎడిటింగ్ అంతా అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా చిన్న కరెక్షన్స్ అన్నీ చేసుకుంటూ ఎడిటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ పోస్టర్ కానీ వెనకది కానీ ఇవన్నీ చూసుకుంటున్నానండి. సో మనకి ఏంటంటే 1-3 సార్లు 1-2 సార్లు చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటే మనకేంటంటే ప్రింటింగ్ ఇచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మనకంతా అయిపోయినట్టు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సీతమ్మ ఒకటో సిరిమల్లె చెట్టు అని టైటిల్ అయితే తీసుకోవాలి కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక మనకేంటంటే ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. ఇది ఎక్కడ దొరకలేదు నాకు హెచ్డీ అనేది. చాలా ఎతికిన తర్వాత నాకు ఎక్కడో దొరికింది ఒకటి. సో దాన్ని తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలి దాని దగ్గర పెట్టుకున్నాక సో దీనికైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మనం చూసినాం కదా ఒక షేప్ అనేది, ఆ షేప్ని డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ ఎడిట్ సింబల్ పడుతుంది. ఎడిట్ సింబల్లో మీకు ఎంతకాలం చూసుకొని దీనైతే చూడండి, ఇక్కడ టైటిల్ ఎంత ఉందో అంతే పెట్టుకోండి. ఎక్కువ తక్కువ టైటిల్ ఎంత ఉందో అంత పెట్టుకున్నాక మన కలర్ వచ్చేసరికి మీకు ఏదో కలర్ నేనైతే దీంట్లో ఇక్కడ మనకి ఇది ఉంటుందన్నమాట. ఈ కలర్ తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా కలర్ మార్చుకోండి, రెడ్ కలర్ మార్చుకోండి. మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కిందకి అనుకున్న తర్వాత మనకేంటంటే ఈ సీతమ్మ సిరిమల్లె చెట్టు థీమ్ అంతా ఈ రెడ్ కలర్లో ఉంటుందండి. చూసుకోండి. అదే చూసుకోవచ్చుగా బ్రో అంటే మనం ఒకళ్ళని కాపీ కొట్టే టైప్ కదనమాట. అందుకని చెప్పి అది తీసుకోవడం జరిగింది. మనకేంటంటే చూడటానికి కూడా మంచి లుక్ అనిపించాలి. ఎందుకంటే
సో ఆల్రెడీ మనకి టైటిల్ అనేది అసలు క్లారిటీ లేదు. అది కాక మనం మళ్ళీ దాన్ని తీసుకొని సేమ్ దాన్ని యాక్టివ్గా దింపేసిన అనుకో అసలు క్లారిటీ కనపడదు, అసలు ఫుడ్ అనేది కనపడదు. సో ఇలా తీసుకుంటే ఏంటంటే కొంచెం లుక్ కొంచెం అంటే కొంచెం వస్తుంది దాని క్లారిటీ అనేది నా ఆలోచన అనమాట. తర్వాత వచ్చరికి నేనేం చేశానంటే ఇలా తీసుకోవడం జరిగిందనమాట. మ్యాటర్ అంతా చూసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే అను 6 అనమాట. సో అను 6 అయితే కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను చూడండి. అను 6 ఏంటంటే ఇది చిత్రం రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు అండ్ వెంకటేష్ అభిమానులకు థియేటర్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు అండి. చిన్న మ్యాటర్ అనమాట. ఈ మ్యాటర్కి ఏంటంటే నేను కొంచెం ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఫాంట్ వచ్చేసరికి ఏదో ఒక ఫాంట్ నేనైతే మంచి ఫాంట్ తీసుకున్నాను చూడండి. దీంట్లో మానస స్పెషల్ అనమాట, మానస స్పెషల్. సో దీన్ని తీసుకున్నానండి. తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా అనుకున్నాను. మీరు అడగవచ్చు బ్రో అను 7 కూడా ఉంది కదా, అను 7 పెట్టుకోవచ్చు బ్రో అంటే అను 7 కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఎందుకు అంటే మనం ఉన్నాయి కదా అని చెప్పి ఏ పెడితే పెట్టకూడదండి. మనకు నచ్చింది అంటే మనకి ఏ సూటబుల్ అవుతుందో దాన్నే పెట్టుకోవాలి. ఓకేనా, మనకి ఏది సూటబుల్ అవుతుందో దాన్నే పెట్టుకుంటే మంచిది అనమాట. తర్వాత వచ్చేసరికి నేనైతే దీనికి ఒక పింక్ కలర్ యాడ్ చేద్దాం అనుకున్నాను. పింక్ కలర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ అనేది దీనికైతే ఎక్కువ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత షాడో పెట్టుకున్నానండి. షాడో వచ్చేసరికి ఈ విధంగా అయితే రావాలి. వచ్చిన తర్వాత దీని అయితే ఎక్స్ అనేది 5%, వై అనేది 4% తీసుకున్నాను. తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి లాక్ వేసుకొని సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతమ్మవాడ చిరుమల చెట్టుకున్న దీన్ని ఏం చేస్తారంటే ఇలా చిన్న చేసుకున్నాను, కొంచెం ఇలా జరుపుకున్నాను. మనకేంటంటే ఈ టైప్ అయితే రావాలి. వచ్చినాక దీన్ని లాక్ వేసుకొని దీన్ని చిన్న చేసుకొని మళ్ళీ ఇంకోటి లాక్ ఓపెన్ చేసుకొని దీన్ని కూడా ఇలా కనుక్కున్నానండి. మనకేంటంటే మొత్తం ఫిట్ అయిపోవాలి, ఫ్రేమ్కి ఫిట్ అయిపోవాలి. కొంచెం ఇది కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకేంటంటే కరెక్ట్గా కార్నర్కే రావాలి, కరెక్ట్గా ఉండాలని చూడట్లేదు. మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఫోటో రూమ్లో ఎడిట్ చేసి పెట్టుకున్నా. మీకు ఛాన్సార్లు ఇచ్చాను, మళ్ళీ ఇవ్వక్కర్లేదు, ఒకసారి చూసుకోండి. సో నేనైతే ఇప్పుడైతే ఇవ్వడం లేదు స్పెషల్గా. సో అదేంటంటే మనకి ఇదనమాట తోరణాలు అనమాట, బర్త్డే తోరణాలు అంటే. సో ఇది కూడా తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఎరేజ్ సింబల్లోకి వెళ్ళి ఎరేజ్ సింబల్ కొంచెం పెద్ద చేసుకొని దీనైతే ఇలా అనుకుంటే చాలు, ఒకసారికి ఎరేజ్ అయిపోతుంది. ఎరేజ్ అయిపోయిన తర్వాత మీకు ఎంత కావాలో చూసుకొని దాన్ని ఇలా అనుకొని ఇలా పెట్టుకోండి. మనకేంటంటే ఒక లుక్ అనేది వస్తుందన్నమాట. దీన్ని ఇలా కిందకి అనుకున్నానండి. చూడండి మనకి వెంకటేష్ మహేష్ బాబు గారి కంటే కింద పంపించుకోవాలి. పంపించుకున్న తర్వాత దీన్ని మామూలుగా రొటేషన్ పెట్టుకొని ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఎరేజ్ సింబల్ అది మనకి కింద రొటేట్ సింబల్ ఉంటుంది. రొటేట్ సింబల్లోకి వెళ్ళి దీన్ని ఇలా అనుకుంటే మనకేంటంటే ఇలా వస్తుంది అనమాట. దీని ఏం చేస్తుంటే కొంచెం ఇలా అనుకున్న తర్వాత మనకేంటంటే ఇలా క్రాస్గా ఉండాలన్నమాట. మనకి క్రాస్గా లేవు కాబట్టి మనం క్రాస్ చేసుకున్నాము. క్రాస్గా ఉంటేనే కొంచెం లుక్ అనేది మంచిగా లుక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పటికైతే ఆల్మోస్ట్ అయితే ఎడిటింగ్ అంతా అయిపోయినట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లో పెట్టుకున్న కొన్ని పిఎన్జీలు ఉంటాయి అనమాట. ఏంటంటే నేను అంటే డెమో కోసం పెడతాం కదా, సో డెమో కోసం పెట్టుకున్నాయి కొన్ని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. మనం చూసుకుని అయితే దీన్ని క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో దాని దగ్గరకైతే చూసుకోండి. ఇలా పెట్టుకున్నానండి. చూసుకుని అయితే ఇలా పెట్టుకోవడం జరిగింది. సో ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా చిన్న చేసుకున్నాను. మనకేంటంటే ఈ విధంగా అయితే కావాలి. సో దీన్ని మళ్ళీ డూప్లికేట్ దీన్ని చూడండి డూప్లికేట్ చేసుకొని సో దీని ఏం చేస్తుంటే క్రాప్ సింబల్లోకి వెళ్ళి దీన్ని ఇలా అనుకొని ఈసారి ఇటుపక్క నలుగురిని మనకేంటంటే మనమే చిన్నపిల్లలే పెట్టక్కర్లేదు, పెద్దవాళ్ళు పెట్టరు అనమాట. దీంట్లో చాలామంది ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని చాలామంది ఉంటారు. కాబట్టి మనం అయితే ఈ టైప్ తీసుకోవడం జరిగిందనమాట. చూసుకోండి. నేను కొంచెం తర్వాత వచ్చేసరికి చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ పెద్ద చేసుకోవడం కానీ చిన్న చేసుకోవడం కానీ ఇవన్నీ చూసుకొని ఒకసారి 10 సార్లు చూసుకొని ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. వచ్చినాక ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి అంటే లైటింగ్ తగ్గించుకుంటే బెస్టా, పెంచుకుంటే బెస్టా, సాచురేషన్ పెంచుకుంటే బెస్టా, తగ్గించుకుంటే బెస్టా, తర్వాత వచ్చేసరికి హ్యూల్ లెవెల్ ఎలా ఉండాలి ఏంది కదా ఈ మొత్తం చూసుకొని మనమైతే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. చూసాక ఇంటికి వచ్చిందో చాలా తక్కువ సమయంలోనే ఈ విధంగా ఎడిటింగ్ అయితే వచ్చిందన్నమాట. సో వీడియో తెదిగా నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.